కరువు కాలమొచ్చేరన్నా ఓ చిన్న రైతా, కడుపెండిపోతుంది రన్నా ఓ పేద రైతా. రేయి పగలనకుండా రెక్కలు ముక్కలు చేసి పీల్పులేసి దున్ని పొలము నాటేసితే పీల్పులేసి దున్ని పొలము నాటేసితే కరెంటు కోత పెరిగేనా ఓ చిన్ని రైతా, నాటిన పొలము ఎండిపోయేరన్నా ఓ పేద రైతా అంటూ లతీఫ్ లాంటి వాళ్ళు రాసిన ఎన్నో పాటలతో ప్రజానాట్య మండలి ప్రతి ఊరును పదునెక్కించింది. ఊరు ఊరు రాజుకొని ఉద్యమం ఉధృతమవుతున్నది. కరెంటు బిల్లు కట్టాలని ఊళ్ళలోకి వచ్చిన కరెంటోళ్లను ఊరు బయట నుండే తరిమి కొడుతున్నారు. మరికొన్ని ఊళ్ళలో విద్యుత్ శాఖ అధికారులను గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో నిర్బంధిస్తున్నారు. ఒక చోట అయితే కరెంటోళ్లు వస్తున్నారని తెలిసి జీపుకు అడ్డంగా రోడ్డు మీద కంపవేశారు. కరెంటోళ్లు ఊళ్ళల్లోకి రావద్దని వెళ్లగొట్టారు. కరెంటు బిల్లులు కట్టని బావుల ఇండ్ల సర్వీస్ వైర్లు కోసుకురమ్మని అధికారులు ఆదేశించారు. ఆఫీసర్ల ఒత్తిడి భరించలేక ఓ చోట కరెంటోళ్లు టీమ్ గా వచ్చి హెల్పర్ ను స్తంభం ఎక్కించి సర్వీస్ వైర్లను కోయించారు. దాంతో ఆగ్రహించిన రైతులు వారి జీపులో గాలి తీశారు. అసలే అప్పుల పాలై ఉన్న మా మెడకాయల్లాంటి వైర్లను తెగ్గోస్తే మేము బతికేదెట్టా? రైతులు ఆగ్రహోద్రిక్తులయ్యారు. మీ పరిస్థితి మాకు తెల్వంది కాదు, మేము కావాలని కోయలేదు, పైనుంచి మాకు ఒత్తిడి ఎక్కువైంది, తప్పలేదు. లైన్మన్ రైతుల దగ్గరకొచ్చి వివరణ ఇచ్చుకున్నాడు. అయినా బిల్లులు కట్టకుండా డిపార్ట్మెంట్ ఎలా నడుస్తుందనుకుంటున్నారు? రైతులపై ఏఈ సీరియస్ అయ్యాడు. కాలంగాక సస్తుంటే కరెంటు కోసిందిగాక బిల్లులు పెంచితే మా పూట గడుసుడెట్లనో చెప్పవైతివి సారు? ప్రశ్నించాడో రైతు. అసలు వీళ్లతోని మాటలేంది, పనిగానివ్వండి ఆర్డరేశాడు కార్లో కూర్చున్న డీఈ. అన్నం పెట్టేటోళ్లకు సున్నం పెట్టుడంటే గిదే. ఏది ఓసారి కారు దిగు, అసలే కడుపుగాలున్నాం, కార్లు మలుపుకొని పోకుంటే తగలబెడతాం. రైతులంతా హెచ్చరించి వెళ్లగొట్టారు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కరెంట్ ఛార్జీలు పెంచడం వల్ల కరెంటు డిపార్ట్మెంట్కు కూడా ఫలానా శాఖ అని చెప్పుకోలేనంత వ్యతిరేకత వచ్చింది. దాంతో కరెంటు కార్మిక సంఘాలు కూడా రైతులకు మద్దతు తెలపాలని చర్చించుకోసాగాయి. కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు కరెంటు బిల్లులు కట్టొద్దని వీధుల్లోనే కాదు, బస్సుల్లో, రైళ్లలో కూడా ప్రచారం నిర్వహించాలని, ఈ పనిని కళారంగం, విద్యార్థి రంగాలు నెరవేర్చాలని నిర్ణయించుకున్నారు. రావణ్ తన సంఘ సహచరులను తీసుకొని ప్రజానాట్య మండలి వారితో కలిసి బస్సెక్కి కూర్చున్నారు. కండక్టర్ టింగ్ టింగ్ అని టికెట్ పంచింగ్ మిషన్తో రాడ్డు మీద కొట్టాడు. డ్రైవర్ గడక్కమని గేరు వేసి బస్సు కదిలించాడు. వెంటనే స్లోగన్స్ అందుకొని దుర్గేష్ రాసిన పాటనెత్తుకున్నారు. షాకు మీద షాకు గొట్టె కరెంటు, షాకు గొట్టె పడ్డాము బారాల బొందలో, అయ్యో కరెంటుతో ఇంకెన్ని బాధలు, ఆ బిల్లు చూస్తే గుండె గుబులు పుట్టెరా, దాన్ని ముట్టుకుంటే షాకేమో గొట్టెరా, పోరడు చదవాలే గుడ్డి దీపమెట్టరా, మోటరు పెట్టాలే మోటబాయి మేలురా, ఫ్యానులు తిరగాలే విసన కర్రలూపరా, మినుగురు పురుగులే రాత్రి వీధి లైట్లురా, ముందుకు నడిపిస్తానని వెనకగిరి తన్నెరా, షాకు మీద షాకు గొట్టె కరెంటు, షాకు గొట్టె పడ్డాము బారాల బొందలో, కరెంటుతో ఇంకెన్ని బాధలో. కళాకారులు పాండు, అరవింద్ బస్సులో పాటలు ప్రారంభించారు. డప్పు సైదులో దరువు అదరగొడుతున్నాడు. ఆ పాటలకు, దరువుకు ప్రయాణికులంతా కాళ్ళు చేతులాడిస్తున్నారు. ఇంకా పాటలు పాడాలని కోరుతున్నారు. స్లోగన్స్ కు వారు గొంతు కలుపుతున్నారు. ప్రపంచ బ్యాంకుకు ప్రజలను ఏ విధంగా తాకట్టు పెడుతూ కరెంటు రేట్లు ఎంతగా పెంచారో రావణ్ వివరించాడు. ఇంతలోనే వెనకాల నుండి ఒక రైతు లేచి వైట్ టవల్ను దోసిట్లో పట్టుకొస్తున్నాడు. అయ్యా, మీరంతా చదువుకున్నోళ్ళు, ఏమనుకోకండి, మీ టికెట్ల ఖర్చుల కోసమని ఈ కొన్ని డబ్బులు తీసుకోండి. తన దగ్గరున్న డబ్బులను టవల్లో వేసి తెచ్చిచ్చాడు. అది చూసి ఆ బస్సులో వాళ్ళందరూ స్పందించారు. మేం కరెంటు బిల్లులు కట్టం, మీ ప్రచారం కొత్తగా బాగుంది అంటూ ఉద్యమ నిధి అందజేశారు. రావణ్ బృందం బస్ దిగి ఆ మండల కేంద్రంలో జరిగే సభ దగ్గరికి చేరుకొని అక్కడ ఉన్న జనానికి తమ చేతుల్లో ఉన్న కరపత్రాలను పంచారు. ఆ సభకు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా వచ్చారు. ట్రాక్టర్ ట్రక్కును స్టేజిలా మార్చిన ఆ వేదిక మీద కళాకారులంతా ఎగురుతూ పాటలు పాడుతున్నారు. హాయ్ లవర్ బాయ్,
అంటూ మీటింగ్కి వచ్చిన స్నేహ రావణ్ను పలకరించింది. ఇంకేమన్నా కాదు, ఇంకా నయం ఆ మైకులో చెప్పాల్సుంటివి అన్నాడు రావణ్ నవ్వుతూ. అన్నా, మన ఊరు నుండి 6 ట్రాక్టర్ల జనం వచ్చారు. ఇంకా చాలా మంది వస్తామంటున్నారు, కానీ ట్రాక్టర్స్ లేవు. కొంతమంది బైకులు సైకిళ్ల మీద కూడా వచ్చారు అని చెప్పాడు చందు. ముగ్గురు సోడా బండి దగ్గరికెళ్లి షర్బత్ తాగుతుండగానే సభ ప్రారంభమైంది. విద్యార్థి సంఘం నాయకుడు రావణ్ వేదిక మీదకి రావాలి. అక్కడ పిలిచేది నిన్నే, వినిపిస్తుందా అన్నది స్నేహ రావణ్ను అలర్ట్ చేస్తున్నట్లు. రావణ్కు పబ్లిక్ మీటింగ్ వేదికలు ఎక్కడం, మాట్లాడడం కొంచెం మొహమాటం. పని చేయడంతో పోలిస్తే ఉపన్యాసాలు ఇవ్వడం చాలా కష్టం. ముందే తనని మాట్లాడమంటే ఇంకా మరింత కష్టం. క్రికెట్లో తను ఓపెనర్ అయితేనే కంఫర్ట్గా పరుగుల వరద పారించగలడు. కానీ కొత్త పొలం అచ్చుకంటే రైతుల కష్టంలాగే వేదికల మీద తనే ఓపెనర్ స్పీకర్ అయితే మాత్రం చాలా కష్టం. ఇక్కడ తననే ముందు మాట్లాడమన్నారు. ప్రపంచ బ్యాంకు అప్పు దేశానికి ముప్పు. ఇది వ్యవసాయంలో సాయం తప్పమంటుంది. కాబట్టి రైతు సాయాన్ని మార్చాలని కోరుకుంటుంది. వాణిజ్యం మాత్రమే గొప్పని చెప్తుంది. ప్రతిదానితో వ్యాపారం చేయాలని చెప్తుంది. ప్రైవేట్ పరిశ్రమలకు కరెంట్ తక్కువ రేటుకిచ్చి వ్యవసాయానికి ఎక్కువ రేటుకు అమ్మమంటుంది. ఆకలి తీర్చే వరి లాంటి పంటలకు బదులు పత్తి లాంటి పంటలను వేయాలని చెబుతుంది. అన్నింటికీ మించి మనం ఇక్కడ పండించగలిగే పంటలను పాడు చేసుకొని తమ నుంచి కొనుక్కోమని షరతులు విధిస్తుంది. పైగా వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్న డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టమన్న వాటికే పెట్టాలి తప్పితే మన ఇష్టం కాదు. ఇప్పటికే తీసుకున్న అప్పులకు మన రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డ మీద కూడా 42,000 రూపాయల అప్పు చేసి పెట్టారు నేటి పాలకులు. కాబట్టి ప్రపంచ బ్యాంకు జీతగాళ్లుగా మారిన వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి. మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు రేపటి తరాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అందరూ కరెంటు బిల్లులు కట్టకుండా నిరసన తెలియజేయాలి. అందుకు రైతు బిడ్డలుగా మా విద్యార్థి ఉద్యమం మీతో భుజం కలిపి నిలుస్తుంది. సెలవు. ఇంక్విలాబ్ జిందాబాద్. భగత్ సింగ్ జిందాబాద్. ఉపన్యాసం ముగుస్తుండగానే రావణ్ ఊపిరి కేంద్రంలో వేయబడిన విత్తనం మొక్కైనట్లు కనిపించింది. శరగపూతలా విరగబూసినట్టుంది. ఓ పసుపు పచ్చని కెమెరాల ఎదురుగా కూర్చొని తననే స్కాన్ చేసినట్లు చూస్తుంది పాలమ్మాయి. ఇప్పుడు తన చేతిలో ఎర్ర జెండా ఉంది. అది రేపటి బిడ్డలాగా తన చేతుల్లో ఆడుకుంటున్నట్లున్నది. ఆ అమ్మాయి రావణ్ కళ్ళల్లోకి చూడ్డం ఇది మొదటిసారే కావచ్చు. అందుకే ఆ లెన్సును జూమ్ చేసి రేపటినంతా ఇప్పుడే తరచి చూసే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపించింది. ఆ చూపుతో తన గుండె గదుల్ని తడుముకున్నట్లు, లోపలి రహస్యాల్ని చదువుకున్నట్లు, జఠరిక కర్ణికల లెక్క సరిచూసుకున్నట్లు, లబ్డబ్ల శబ్దాన్ని వడబోసుకున్నట్లుంది. అలా ప్రేమ చినుకుల్లో తడిసారినట్టు నిశ్శబ్ద సంభాషణలో మునిగిపోయారు. మీటింగ్ పూర్తయింది. అన్ని ఊర్ల ట్రాక్టర్ల దగ్గరికి వెళ్లి జాగ్రత్తగా వెళ్లాలని రావణ్ చెప్పి వచ్చాడు. విక్రమ్, చందు, రావణ్ ఆఫీస్కు వెళ్లి మిగతా వాళ్ళందరితో కలిసి సమావేశమయ్యారు. విద్యార్థి సంఘంగా విద్యుత్ సమస్య మీద ప్రత్యేకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పల్లెలకు తరలాలని నిర్ణయించుకొని బయలుదేరారు. అన్ని ఊర్లు తిరిగి ప్రజలను చైతన్యపరుస్తున్నారు. పోయిన ప్రతి చోట మీటింగ్ అయిపోగానే భోజనానికి రైతులు, కూలీలు తలా ఒక్కో విద్యార్థి నాయకుణ్ణి తన ఇండ్లకు రావాల్సిందిగా కోరి తీసుకెళ్తున్నారు. వారిని పండక్కొచ్చిన కొడుకుల్లా చూసుకుంటున్నారు. అలా ఒక ఊర్లో మీటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా జనాలెవ్వరూ రాలేదు. ఇంతలోనే అయ్యో రామయ్యో అని లబలబమని మొత్తుకుంటూ ఏడుస్తున్న శబ్దం వినిపించేసరికి క్షణాల మీద రావణ్, చందు ఆ ఇంట్లోకి ఉరికారు. అప్పుడే దూలానికి ఉరిబెట్టుకున్న ఒక రైతును కాళ్ళు ఎత్తి పట్టుకొని మెడకు తాడు తీసి వెంటనే కిందికి దించారు. అరికాళ్ళు అరిచేతులు రుద్దుతున్నారు. అప్పులు చేస్తే ఎందుకు చేసినవంటినా, అయ్యో అయ్యా, ఎన్ని బోర్లేసినా నీళ్లు పడకపాయనయ్యో అయ్యా, కరెంట్లు చక్కగా రాక వరిసేనంత ఎడ్లను మేపమంటే మేపి తినయ్యో అయ్యా, ఒక్కనాడన్నా ఒక్క మాట ఎమ్మన్నంటినా అయ్యో అయ్యా, అప్పు తీర్పాల పుస్తకావాలంటే ఇయ్యనంత పాపిష్టిదాన్నా అయ్యో అయ్యా, పిల్లల బతికేం చేద్దామనుకున్నావు అయ్యో అయ్యా, నువ్వు లేకుంటే నేను బిడ్డ పెండ్లి ఎట్లా చేస్తానయ్యో అయ్యా
అనుకుంటూ ఆ రైతు భార్య కుమిలి కుమిలి బిడ్డను పట్టుకొని ఏడుస్తుంది. ఆ రైతు కాళ్ళు రుద్ది స్థిమిత పడ్డాడని అర్థమయ్యాక రావణ్ లేచి నిలబడి ఆ రైతు భార్య వైపు చూశాడు. ఒక్కసారిగా రావణ్ షాక్ అయ్యాడు. ఆమె ఇంతసేపు పట్టుకొని ఏడుస్తున్న తన బిడ్డ ఎవరో కాదు, పాలమ్మాయే. ఎటు చూసినా దూలానికి వేలాడుతున్న ఉరితాడే కనిపిస్తుంది. ఆ రైతును కాపాడిన సంతోషం కంటే ఆ రైతు ఉరేసుకున్న దృశ్యం చూసిన దగ్గర నుండి రావణ్ నాగలి దున్నుతున్నప్పుడు కాలుగర్ర పడిన వలపటెద్దులా అల్లాడిపోతున్నాడు. ఎందుకు రావణ్ అలా ఉన్నావు? ఎందుకేంటి విక్రమ్, మనసంతా భారంగా ఉంది. ఊరికే కోపం వస్తుంది. ఈ పరిస్థితుల మార్పుకు ఏమీ చేయలేకపోతున్నామే అని నా మీద నాకే కోపం వస్తుంది. రైతు ఉరి పెట్టుకోవడం అంటే ఈ నేల ఉరేసుకోవడమే కదా. మట్టే మరణానికి సిద్ధమైనప్పుడు మానవజాతి మరణం లాంఛనమే కదా. బహుశా మనిషి తప్ప ఏ జీవి ఆత్మహత్య చేసుకోదేమో కదా రావణ్? అవును, నిజానికి అలా చేసుకునే పరిస్థితిలోకి నెట్టేసింది ప్రభుత్వాలే విక్రమ్. అవసరాలకు మించి వస్తువులు తయారు చేసేవారు కోట్లకు పడగలెత్తుతుంటే ఆకలికి అన్నం పెట్టేవారు మాత్రం దూలానికి వేప చెట్లకు శవమై వేలాడుతున్నారు. అయినా వాళ్లను కాపాడలేని మన చదువులు, జ్ఞానం, విజ్ఞానం, అభివృద్ధి, ఫ్యాషన్ ఎందుకు? ఏవో సామాన్లు ఎత్తేసిన చప్పుడు, ఆడవాళ్లు ఏడుస్తున్న శబ్దం వినిపించి రావణ్, విక్రమ్ అక్కడికెళ్లారు. స్టీల్ బిందె సొట్టబోయి సగం నీళ్లతో రోడ్డు మీద పడి ఉంది అనాథ శవంలా. అయ్యా, పరువు పోతుందయ్యా, వదిలేయండి సారు. ఈసారి పంట రాగానే మొదగాలు మీ అప్పే తీరుస్తానయ్యా అంటూ ఓ రైతు తన టవలు చేతిలో పట్టుకొని 2 చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాడు. ఎన్ని శరలొచ్చేరా దేవుడా అని ఆ రైతు భార్య తన చిన్న పిల్లలను గుండెల కదుముకొని కంటికి పుట్టెడు ఏడుస్తుంది. పక్కన బ్యాంక్ వెహికల్ అని రాసి ఉన్న జీపు ఉంది. 2 బ్యాంకు వాళ్ళు ఆ ఇంటికి ఉన్న జాజు కలర్ తలుపులు ఊడబీకారు. మేనేజర్ చేతులు పట్టుకొని రైతు ఏడుస్తున్నాడు. పుచ్చిపోయిన చింతిత్తుకు టక్కు వేసి టై తగిలించుకున్నట్లున్నాడు మేనేజర్. వానికి గింత కనికరం కూడా లేనట్టుందేమురా అన్నాడు గోడ మీద కూర్చొని ముచ్చట పెడుతున్న యువకుల్లో ఒకరు. అసలు వ్యవసాయం అంటే తెలియనట్టుందిరా మేనేజర్కు. మనలాంటి రూరల్ ఏరియాలకు ఇలాంటోళ్ళని ఎందుకు పంపిస్తారో ఏమో అన్నారు ఇంకొకరు. అయ్యా, ఊర్లా తలెత్తుకోలేనయ్యా, వదిలేయండి సారు. పాలివాళ్ల ముందు, పగోళ్ల ముందు పరువు తీయకురయ్యా. ఇవి చేతులు కాదు, కాళ్ళనుకోండి సారు. మీకు దన్నం పెడతా, వినండి సారు. బ్రతిమలాడుతున్నా వినకుండా ఓ తలుపు రెక్కను తెచ్చి జీపులో వేశారు. లోపలికి పోయి 2 ఇత్తడి బిందెలను తెచ్చి జీబులో వేశారు. ఉన్నా లేకున్నా, తిన్నా తినకున్నా గుట్టుగా బతికినోళ్ళం. మీరిట్లా చేస్తే సావే దిక్కైతది సారు. రైతు కాళ్ళ వేళ్ళ పడుతున్నాడు. కానీ బ్యాంకు అధికారులకు జాలి కరుణ లేదు. వారం రోజుల్లో లోన్ మొత్తం కట్టకపోతే నీ ఇల్లు వేలం వేస్తాం బెదిరిస్తున్నాడు మేనేజర్. ఆ మాట విన్న రైతు భార్య నెత్తిన మన్ను పోసుకొని తలకాయ కొట్టుకుంటుంది. మేమెవరి సొమ్మేమన్నా గుంజుకొని తిన్నామా? ఎవరికేమన్నా పాపం చేసినామా? ఏమన్నా అపకారం తలపెడితేమా? లోను డబ్బులు లొట్టలకేమన్నా కొట్టుకుంటిమా? భూమిలోనే పోస్తుమి. ఎవనిల్లు కూలెనో వాన రాకపాయే, ఎవనిల్లు కాలెనో బోరు పొయ్యకపాయే. శోకంతో వలపోస్తుంది. ఊరంతా ఆ రైతు ఇంటి ముందు గుమికూడింది. కానీ ఏ ఒక్కరూ నోరు విప్పడం లేదు. దాదాపు అక్కడున్న తోటి రైతులందరికీ ఆ బ్యాంకులో అప్పులుండడం వల్లనేమో. ఇక ఆగలేక మేనేజర్ దగ్గరికి వెళ్ళిండు రావణ్. సార్ నమస్తే, ఆ రైతెంత బాకీ ఉన్నాడు సార్? ఎందుకు, నువ్వు ఇస్తావా? ఇచ్చేది ఇయ్యంది క్లియర్ చేస్తా, చెప్పండి. 40,000. మేనేజర్ సార్, రైతులు అప్పు తీర్చకపోతే ఇంటి తలుపులు పీక్కపోవచ్చని, ఇంట్లో బిందెలు, గిన్నెలు, చెంబులు బయట ఎత్తేయాలని, లోన్ హోల్డర్స్ పరువు పోయేలా బ్యాంకు ప్రవర్తించాలని ఎక్కడైనా ఉందేమో చూపిస్తారా? ఒక్క తలుపు రెక్క పీక్కపోయి జీపులో వేసుకున్నారు కదా, డబ్బులు కావాలంటే 2 రెక్కలు పీక్కొని అమ్ముకోవచ్చు కదా. అలా చేయలేదంటే కేవలం ఆ రైతు పరువు తీసి బజార్న పడేయడమే మీ లక్ష్యమని అర్థమవుతుంది. ఇలా చేయడానికి సిగ్గనిపించట్లేదా మీకు? లోన్ చెల్లింపు తేదీ ముగిసిందని, డబ్బులు తిరిగి ఇవ్వలేదని ఒక 40,000కు ఇంత దారుణంగా వ్యవహరించారు కదా. 40,000 అంటే ఎంత? నీ నెల జీతంలో సగం.
ఆ డబ్బు కోసం అన్నం పెట్టే రైతు జీవితాన్ని రోడ్డు పాలు చేస్తావా? నీకు జీతం డబ్బు విలువైనవి కావచ్చు, కానీ రైతులకు జీవితం విలువే ఎక్కువ. మీకు సండేలు వీకెండ్లు ఉండొచ్చు, కానీ భూమి మీద జీవితాల్లో జీవం నింపేటందుకు పొలంలో రేయి పగలు తేడా లేకుండా కష్టపడతాడు రైతు. అలాంటి రైతు పట్ల ఇంత నీచంగానా ప్రవర్తించేది? పరిశ్రమల కోసమో ఇండ్ల కోసమో లక్షలాది రూపాయలు మీ వద్ద అప్పు తీసుకున్న ధనికులున్నారు కదా, వారి లోన్ పీరియడ్ అయిపోయినా చెల్లించకపోతే ఇలాగే చేశారా? మీ సర్వీస్ అంతా గుర్తు చేసుకొని చెప్పండి. ఒక రైతును ఇంతలా పరువు తీస్తారా? స్వలాభాల కోసం కోట్ల రూపాయలు అప్పు చేసిన పారిశ్రామికవేత్తలు అప్పులు ఎగ్గొడుతుంటే ఆకలి పేగులకు అన్నం పెడుతున్న రైతుల ఆస్తులు మాత్రం వేలం వేస్తామంటున్నారు. బుద్ధుండక్కర్లేదా? అయినా మిమ్మల్ని ఏం లాభం? పాలకులు సక్కగుంటే మీరెందుకు ఇలా ఉంటారు? ఇవన్నీ పైకి రాసి పంపుకోండి అని నిలదీస్తుంటే బ్యాంక్ మేనేజర్ నీళ్లు నవ్వులుతున్నాడు. ఇంతలో గ్రామ విద్యార్థి సంఘ కార్యకర్తలందరినీ సమీకరించాడు విక్రమ్. అది చూసిన ప్రజలకు కూడా ధైర్యం వచ్చింది. ఆ రైతు ఇంట్లో ఎక్కడ తీసినవి అక్కడ పెట్టకపోతే మీరు వెళ్లరు, మీ జీపు కదలదు. రైతుకు సారీ చెప్పకపోతే బ్యాంకు ముందు ధర్నా చేస్తాం, హెచ్చరించాడు రావణ్. విద్యార్థి కార్యకర్తలంతా జీపు ముందు అడ్డంగా కూర్చున్నారు. వాళ్లకు ప్రజా సంఘాల కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా తోడయ్యారు. చేసేదేం లేక బ్యాంకు వారు వెనక్కి తగ్గారు. ఇలా ఒకదాని తర్వాత ఇంకొక ఘటన జరుగుతుంటే రావణ్ రగిలిపోతున్నాడు. ఆ తర్వాత జరిగిన అన్ని మీటింగుల్లో కరెంటు కోతతో ఎండిపోయిన వరిసేనుకు నిప్పంటుకొని మండిపోయినట్లు ఆవేశంగా మాట్లాడుతున్నాడు. అప్పుల్లో కూరుకుపోయాం, ఎరువులు, పురుగుల మందులు, కరువు, కరెంటు కోతలతో వేసారిపోయాం. ఇలా ప్రతి గ్రామంలో ఇంటికి తీసుకెళ్లి తనకు అన్నం పెట్టిన రైతులంతా చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ క్యాంపెయిన్ పూర్తి చేసుకుని ఊరుకు చేరుకున్నాడు రావణ్. పొద్దుపోయేదాకా ఆలోచిస్తూ పడుకున్న రావణ్ కొంచెం లేటుగా లేచి చందు వాళ్ళ ఇంటి దారి పట్టాడు. రోళ్లు పగిలేలా ఎండలు కొట్టే రోహిణి కార్తెలో హఠాత్తుగా వర్షం కురిసినట్లు ఆ అమ్మాయి కనిపించింది. చందు వాళ్ళ ఇంటి ముందు మందార చెట్టు దగ్గర నిలబడి స్నేహతో మాట్లాడుతూ చందు తెచ్చిన తాటి ముంజలు తిందామని ఆ అమ్మాయిని చూస్తూ ముంజలు కోస్తున్నాడు రావణ్. అంతే, కత్తి సర్రున జారొచ్చి ఎడమ చేతి కండను చీరడంతో రక్తం జుమ్మున చిమ్మింది. ఇదేమి చూడకుండానే చందు ముంజకాయలోకి కుడి చేతి బొటన వేలు జొర్రిచ్చి జుర్రుతున్నాడు. పసుపు తీసుకురమ్మని స్నేహను నెట్టేసిన ఆ అమ్మాయి వచ్చి రక్తం కారుతున్న రావణ్ గాయం చుట్టూ తన నీలం రంగు స్కార్ఫ్ చుట్టి గట్టిగా అదిమి పట్టుకుంది. అయ్యో, గింతగానం ఎట్లా కోసుకున్నావన్నా నాకు అర్థం కావట్లేదు. ముంజలు తినే మోజులో నుంచి బయటకొచ్చి అడిగాడు చందు. గాయం చుట్టూ ఉన్న స్కార్ఫ్ని, ఆ స్కార్ఫ్ ఓనర్ను అక్కడ చూసి పరేషానై చూస్తున్నాడు. ఓ పోరడా, రావణ్ను తల మీద ఒక్కటేసింది స్నేహ, గాయానికి పసుపు రాసుకుంటూ. ఎందుకక్క అలా కొట్టావు అన్నట్లు రివ్వున తిరిగి ఆ అమ్మాయి స్నేహ వైపు చూసింది. ఆ ముఖం చూడు ఎలా హాయిగా నవ్వుతున్నాడో. అంతగానం కోసుకొని గాయమైతే ఏమన్నా బాధ కనిపిస్తుందా ఆ ఫేస్లో అంటూ ఇంట్లోకెళ్ళింది స్నేహ. గాయపు చేతిని పట్టుకొని నులక మంచం మీద రావణ్ పక్కనే కూర్చున్నది టెన్షన్ పడుతూ ఆ అమ్మాయి. ప్రేమ నరమేదో తెగినట్లు స్కార్ఫ్ అంతా నెత్తుడితో తడిసింది. కొండ్ర వేస్తున్నప్పుడు మేడితోక గట్టిగా అదిమి పట్టి ముందుకే చూసే రైతుల ఆ చేతిని గట్టిగా పట్టుకొని రావణ్ వైపే చూస్తూ ఆ అమ్మాయి పసుపు రాస్తున్నది. అడిగితే కూడా పేరు చెప్పని అమ్మాయి మొదటిసారి తన చేయిని ఓ పచ్చని స్పర్శతో పట్టుకున్నదే పిక్చర్ ఆఫ్ ది మిలీనియం అని ఫిక్స్ అవుతున్నాడు. స్నేహ చిన్నగా దగ్గింది, ఏదో సిగ్నల్ ఇస్తున్నట్లు. ముసల్ది వస్తున్నట్లు గమనించాడు రావణ్. అవును, చందుగాడు ఎక్కడ స్నేహ అడిగాడు రావణ్. మీరేమన్నా అనుకోండి నాయనా, నాకు మాత్రం ఆకలేస్తుంది. ముంజలు తింటే లెస్స ఆకలైతది పాడుగాను లోపల నుంచే చెప్పాడు చందు. ఓష్ని, పిలగానికి ముంజలు కొయ్యరాకపోతే ఎట్టనల్లా? ముంజలు పాడుగాను, నెత్తురు లెస్సబోయిందిగా అనుకుంటా పోయిన ముసల్ది నల్లాలం తెచ్చి కట్టుకట్టింది. ఓష్ని, నేను చూస్తలేను, ఈ పిల్ల ఈడ ఉందేంది? మనింటి ముందల నుండి రోజు పాలు కొంటబోయే పిల్ల గదు. సరే అక్క, నేను వెళ్తున్నా స్నేహకు చెప్తూ రావణ్ వైపు చూసి చూడనట్టు చూసి బాయ్ అంటూ తన స్కార్ఫ్ తీసుకొని వెళ్ళిపోయింది. ఓ అమ్మా, ఆయనకు సేవలు తర్వాత గాని నాకు పెరుగుబోద్దూరా చందు పిలవడంతో ముసల్ది లోపలికి పోయింది.
మొత్తానికి లైఫ్ టైం లవర్ బాయ్ అయిపోయినావు రావణ్, కంగ్రాట్స్. నీ సంబరం బాగానే ఉంది కానీ ఎందుకో చెప్పు స్నేహ. నువ్వేం అమాయకుడివి కాదు, నేనేం చిన్నపిల్లని కాదు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థమవుతుంది. నాకు అర్థమవుతున్నదని నీకు కూడా అర్థమైందని నాకు అర్థమవుతుంది అన్నది స్నేహ. నీ అర్థవంతమైన గోలను సమర్థవంతంగా చెప్పినందుకు థ్యాంక్స్. కానీ మందార చెట్టు దగ్గర ఏం మాట్లాడుకున్నారు? తను నీకెలా తెలుసు? నేను మిమ్మల్ని అలా చూసి షాక్ అయ్యాను తెలుసా? నువ్వు తనని లవ్ చేస్తున్నావని తెలిసి మేము షాక్ అయిన దాంట్లో నీ షాక్ ఎంత? తను నాకు పెద్దగా పరిచయం ఏం లేదు, తనకే నేను తెలుసట. నువ్వు ట్రై చేస్తున్నప్పటి నుండే నాకు పరిచయం. నువ్వే పరిచయం చేసుకొని ఉంటావులే కానీ తన పేరేంటి నీకు తెలియదా? తెలియదు. నిజంగా తెలియదా? తెలియదు తల్లి, చెప్పు. మహా ప్రేమికుడివి పో. పేరు తెలియకుండా ప్రేమిస్తున్నాడట, బయలుదేరాడు. బాబు గొప్ప మౌన ప్రేమికుడు. ఇలాంటోన్ని ఎవరు దేకుతారు? అలాంటి పిచ్చి తప్ప. మరీ నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావేంటి? తన దగ్గర నీ బయోడేటా అంతా ఉంది తెలుసా? అవునా? తన పేరేంటి? నేను చెప్పను కదా. కాసేపు నిశ్శబ్దం. అదేంటో నువ్వంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టు మాట్లాడుతుంది. ఇంతలోనే నీ చెయ్యి తెగింది. వెంటనే వచ్చి నీ పక్కన కూర్చొని చేయి పట్టుకుంది. ఈ డ్యూయల్ ఫీల్ ఏంటో అర్థం కాక పిచ్చెక్కుతోంది మహాప్రభో. చాయ్ తాగాక ఆలోచిద్దాం. టీ పెట్టడానికి వెళ్ళింది స్నేహ. ఈలోపు పోస్ట్లో తనకేదో లెటర్ వచ్చిందని తెలియడంతో ఏంటా అని ఆలోచిస్తూ రావణ్ వెళ్ళిపోయాడు. అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై సదస్సు ఉంది. దీనికి అఖిల భారత కన్వీనర్ సమత వస్తున్నారు. కావున మీ ప్రాంతం నుండి గర్ల్స్ డెలిగేట్స్ ను తీసుకురావాలని పోస్ట్ కార్డు సారాంశం. వెంటనే టౌన్ కు వెళ్లి సమావేశం వేసుకొని తగిన విధంగా గర్ల్స్ ను పంపాలని నిర్ణయం జరిగింది. స్నేహకు విషయం తెలియజేయగానే మా ఫ్రెండ్స్ ను కూడా తీసుకువస్తానని చెప్పింది.